హలో ఫుడ్ లవర్స్, బాగున్నారా? పోల్ రెసిపీస్ కి స్వాగతం. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే గ్రీన్ పీస్ పన్నీర్ కర్రీ తయారు చేసుకునే విధానం చూద్దాం. కావలసిన పదార్థములు: తొక్క తీసి పెట్టుకున్న 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, 2 తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొంచెం పచ్చి కొబ్బరి, 50 గ్రాముల గ్రీన్ పీస్, 1 స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 200 గ్రాముల పన్నీర్. తయారు చేసే విధానం: పచ్చి బఠానీలను 5 నిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకున్నాము. ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి ప్యూరీకి కావలసిన పదార్థాలన్నీ ఫ్రై చేసుకున్నాము. చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుని పక్కన పెట్టుకుందాము. ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు వెన్న వేసుకుని జీలకర్ర, చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారం వేసుకుని ముందుగా సిద్ధం చేసుకున్న ప్యూరీని వేసుకుని కలుపుకుందాము. ఒక స్పూన్ గరం మసాలా వేసుకుని నూనె బయటకు వచ్చేంత వరకు గ్రేవీని సిమ్లో పెట్టి ఉడికించుకున్నాము. చూసారు కదా, ప్యూరీ దగ్గరికి అయిన తర్వాత ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను, గ్రీన్ పీస్, చిన్న గ్లాసు నీళ్లు పోసుకుని 5 నుంచి 6 నిమిషాలు మూత పెట్టి కర్రీలో నీరంతా దగ్గర అయ్యే వరకు ఉడికించుకున్నాము. చూసారు కదా ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉడికిందో. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. అంతే అండి, ఎంతో రుచికరమైన గ్రీన్ పీస్ పన్నీర్ కర్రీ రెడీ అయ్యింది. చపాతీలోకి ఈ కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. For more updates, please subscribe to our channel. Thank you.